హలో అండి. చూస్తున్నారు గదా! ఇదేంటంటే ఆహ్, చాలా చాలా స్పెషల్ ప్లాంట్ అండి. ఇంత పీక్ సమ్మర్‌లో గూడా ఇంత బావుంది మొక్క. ఎందుకంటే ఇప్పుడు అందరూ మొక్కలు పెంచుతారు. మనం టెర్రస్ మీద గార్డెన్ మెయింటైన్ చేస్తున్నామంటే మన ఫస్ట్ ప్రయారిటీ మనం ఏం తింటామో అదే పండించాలి అనేసి. అది మన సిటీజీ మెయిన్ మోటివ్ అనమాట. ఆ రకంగానే మనం ఎంకరేజ్ చేస్తూ వెళ్తాము. వాటితో పాటుగా నెక్స్ట్‌ది వచ్చేసి ఫ్రూట్స్ కూడా. అంటే కూరగాయలు మాత్రమేనా మనం ఫ్రూట్స్ కూడా తింటాం. సో, ఫ్రూట్స్ కూడా మనం తినగలిగిన మన ఫ్యామిలీకి సరిపోయిన కొన్ని ఫ్రూట్స్ అయితే ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మనం ఈజీగా పెంచేసుకోవచ్చు. దానికి తగ్గ గైడెన్స్ కూడా మన సిటీస్‌లో ఎప్పుడు దొరుకుతూ ఉంటుంది. అయితే నేను దానితో పాటుగా సిటీస్‌లో ఇంకొక బెనిఫిట్ అండ్ ఎక్స్‌ట్రా క్వాలిటీ ఏంటంటే, ఒక గార్డెనింగ్ అంటే ఒక స్టేజ్‌కే పరిమితం కాదు. కొత్త ఇన్వెన్షన్స్, కొత్త డిస్కవరీస్ కూడా ఇక్కడ ఉంటూ ఉంటాయి. నేర్చుకొని అది మన సిటీజీ మెంబర్స్‌కి షేర్ చేయడం. సో, ఆ ప్రాసెస్‌లో నేనెలా అంటే కొన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్, నాట్ ఓన్లీ ఫ్రూట్ ప్లాంట్స్, ఎగ్జోటిక్ వెరైటీస్ అన్నీ కూడా నేను తెచ్చి ట్రై చేసి అవి సక్సెస్ అయిన తర్వాత గ్రూప్‌లో నేను షేర్ చేస్తూ ఉంటాను. అవి నేను ఎక్కడ తీసుకున్నానో చెప్తూ ఉంటాను. స్పెషల్‌గా నా ముందున్న ప్లాంట్ వచ్చేసి ది బిగ్నై ఫ్రూట్ అనమాట. ఇది సిటీజీ ఇచ్చిన సాయిల్ మిక్స్‌లో వేసి పెంచిందే. సో, ఇది సెకండ్ క్రాప్ నేను తీసుకొని ఇంకా 1 ఇయర్ అవ్వల. సెకండ్ క్రాప్ అనమాట. మొత్తం కూడా ఇది వచ్చేసి పూత. ఆల్మోస్ట్ అన్ని కొమ్మలకి వచ్చింది పూత. సో, ఇది నేను వేసింది కూడా రూ. 100 టబ్‌లోనే. ఎందుకంటే మన టెర్రస్‌లో ఎప్పుడు కూడా లిమిటెడ్ స్పేసెసే. ఇంతే పెంచుతాం ఇంకేం చేయలేమా అన్న వాళ్ళకి ఎగ్జాంపుల్‌గా మనం తలుచుకుంటే ఎన్నైనా పెంచొచ్చు. మంచిగా మన తోటి వారికి షేర్ చేయొచ్చు. సో, ఇదొచ్చేసి పూత. దీనికొచ్చేసి ఇప్పుడు పాలినేషన్ అయిపోయి ఇది ద్రాక్ష గుత్తుల్లాగా మొత్తం బంచెస్ లాగా కాస్తాయి. ఇది ఎలా ఉందో అలాగే బంచెస్ లాగా వస్తాయి. కాసిన తర్వాత నేను అప్డేట్ ఇస్తాను. ఇది నాకు సెకండ్ టైం కాయడం. లాస్ట్ టైం కూడా కాసింది. ఇదంతా పూతే. అసలు చూడొచ్చు మనకు 40 డిగ్రీస్ దాటుతుంది ఎండ. అంత ఎండలో కూడా ఇంత చక్కగా ఉన్నాయి. ఏమిస్తారు అంటారు. మనకు మార్కెట్‌లో కూడా మనం ఇచ్చే బయో ఫెర్టిలైజర్స్ డూప్లికేట్స్ అవి దొరుకుతూ ఉంటాయండి. బట్ సిటీజీ ఎట్లంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి మనకు దొరుకుతూ ఉంటాయి. సో, క్వాలిటీ బయో ఫెర్టిలైజర్స్ మనకొస్తాయి. సో, వాటిని నేను ఎవ్రీ మంత్ వీటికి ఇస్తూ ఉంటాననమాట. దానివల్లే చిన్న టబ్స్‌లో ఉన్న ఇంత ఈల్డింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు సిటీస్‌లో జాయిన్ అవ్వండి. ఆ తర్వాత మార్పు అనేది ఏంటో మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ.